యెహోవా రాఫా, యెహోవా సిద్కెను, యెహోవా కాదేషు, యెహోవా నిస్సి, యెహోవా రోహి. ఎన్నో శ్రేష్టమైనటువంటి నామమును ధరించున్నటువంటి దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట నీకు స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరిచి కొనియాడుకొని చూటున్నాం. ఈ ఉదయకాలంలో కూడా నీ పాద సన్నిధికి మేము రావడానికి కొరకు మీరిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతో మంది లోకయాత్రను ముగించినారు. అయితే ఇంకనూ మా ఆయుష్యమును మీరు పొడిగించినారు. కేవలము మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఘనపరచాలని, మిమ్మల్ని కొనియాడాలని ప్రభువా మా జీవితంలో ఉన్నతమైనటువంటి ఉద్దేశం చేత బ్రతికించినలకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ప్రకారంగా ఈ ఉదయకాలంలో ఈ పాద సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించినటువంటి సమయాన్ని వేరే మాకు ఆశీర్వాదకరంగా నీకు ప్రేమకరంగా జరిగించుకొనగల స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీ చెలుగు అర్పిస్తూ కొనియాడుతూ పూజిస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 202 మొదటి చరణము, మూడవ చరణం. 202 అండి. ఇంకోటి ఎంత అండి నెంబర్? 200. స్తోత్రించబడు దైవ కుమారుని నూతన జీవముతో. స్తోత్రించెదము దైవ కుమారుని నూతన జీవముతో. స్తోత్రించెదము దైవ కుమారుని నూతన జీవముతో. నిరంతరము మారని రాజును గణంబు చేయుదము. నిరంతరము మారని రాజును గణంబు చేయుదము. యేసు మరక్షకుడు కల్మషములేని వాడు. సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. పాపగా నన్ను కాయు ప్రభుండు కునుకడు నిద్రించడు. కను పాపగా నన్ను కాయు ప్రభుండు కునుకడు నిద్రించడు. తన చేతిలో నన్ను చెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము. తన చేతిలో నన్ను చెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము.
యేసు మా రక్షకుడు, కల్మషములేని వాడు, సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు ఆత్మశక్తినిచ్చిన్. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు ఆత్మశక్తినిచ్చిన్. స్తుతియు నీకే, ఘనతయు నీకే, యుగ యుగములలోన. స్తుతియు నీకే, ఘనతయు నీకే, యుగ యుగములలోన. యేసు మా రక్షకుడు, కల్మషములేని వాడు, సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు ఈ దినము ఆయుశేషం పొడిగించాడు అని అంటే అది కేవలం దేవుని యొక్క వాత్సల్యత అని మనం చూస్తాం. ఎందుకు దేవుడు మనల్ని ఈ దినం కూడా బ్రతికించినాడు అని అంటే దేవుని యొక్క వాత్సల్యత. విలాప వాక్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 22, 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. కాబట్టి మనము ఎందుకు నిర్మూలము కాలేదు అని అంటే దేవుని యొక్క కృప, రెండవది అయిన వాత్సల్యత మనం గమనిస్తే ప్రభు ఎంతైనా నమ్మదైనటువంటి దేవుడు. వాస్తవానికి మన నమ్మకత్వాన్ని బట్టి మనం కాపాడబడలేదు కానీ దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం కాపాడబడుతున్నాం. సమస్తము కూడా దేవుని యొక్క వశములో మన యొక్క జీవితం అనేది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఊపిరిగా, ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి జీవముగా మన యొక్క జీవితం అనేది దేవుడు ఆయన కృపలో మనల్ని దాచినటువంటి దేవుడుగా మనం చూస్తూ వచ్చినాం. అందుకోసమని దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మన నిర్మూలము కాలేదు. మరి యొక్క మాట మనం గమనిస్తే కీర్తన గ్రంథం 68 అక్కడ ఇంకొక మాట ప్రభు తన గొప్ప కార్యాన్ని తెలియపరుస్తూ వస్తూ వచ్చినాడు. 68వ కీర్తనలో 19వ వచనం, 20వ వచనం.
ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము అనుదినము ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కాబట్టి అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఈ రక్షణ పూర్ణ రక్షణ, మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కాబట్టి మనల్ని వెంబడించేటటువంటిది మరణం. మనల్ని వెంబడించినటువంటిది వ్యాధి బాధలు, శ్రమలు, కష్టములు, సమస్యలు, పోరాటములు, నిందలు, అవమానములు, నానా రకములైనటువంటి కొరతలు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఒక నీడ వలె అంటి వెంబడించినటువంటివి. అయితే అవి ఎన్ని ఉన్నప్పటికి కూడా ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి పూర్ణ రక్షణలో ఉన్నటువంటి మహాత్యం, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కాబట్టి ఈ లోకములో మనం కొట్టివేయబడడానికి కొరకు పాపం అన్నటువంటిది జన్మతోనే ప్రారంభమైంది. అది ఎప్పుడు మనల్ని మృంగేది తెలియదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, పాపాన్ని బట్టి జీతం మరణం మృంగివేయబడింది. అది రెండవ మరణం ఆత్మీయ మరణము, నిత్య నరకాగ్ని గుండము, యుగ యుగాలు దేవునికి దూరముగా అనుభవించాల్సినటువంటి నిత్య మరణము నుంచి ప్రభు మనం తప్పించినాడు. అయితే భూలోకములో కూడా మరణం అనేది మనం వెళ్ళవలసినటువంటి ఒక పాపపు ఫలితమే. ఆ మరణం అన్నటువంటిది మనం దాటుకొని నిత్య జీవపు అనుభవంలో మనం ప్రవేశించుట కొరకుగా ప్రభు ఒక దినాన మన జీవితంలో నిర్ణయించి ఉన్నాడు. మనుషులు ఒక్కసారి మృత్యు పొందవలను అని నియమింపబడను. ఆ రీతిగా ఆ నియమం అన్నటువంటిది ఏదెను తోటలో ఆదాము విధేయుడైనటువంటి దినాన దేవుడు నువ్వు మరణించినై ఉన్నావు అని నియమమును, శాసనమును, ఆ ప్రకారంగా మరణ శాసనం అనేది విధిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ మరణాన్ని మనము తప్పించుకోలేము. భూలోక మరణము, శరీర మరణం అనేది తప్పకుండా ఈ లోకంలో ఆయన నిర్ణయించినటువంటి దినాన ప్రభు దగ్గర పోవడానికి కొరకుగా మన జీవితం అన్నటువంటిది దేవుని చేత ఆహ్వానించబడినటువంటి శ్రేష్టమైనటువంటి నిత్య పిలుపు ఒక దినాన ఉంది. అయితే ఆ దినము కొరకుగా మన యొక్క ప్రతి దినము దేవుడు ఆయన యొక్క కృప చేతనే మన బ్రతికిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కారణం దేవుణ్ణి మనం స్తుతించాలని. అందుకోసమనే బ్రతికి ఉండి కూడా మరణానుభవం గుండా వెళుతూ వచ్చినటువంటి అనుభవమే హిజ్కియా యొక్క అనుభవం. అందుకొరకే 38వ అధ్యాయం యెషయా గ్రంథములో తాను వెళుతూ వచ్చినటువంటి ఆ యొక్క మరణకరమైనటువంటి రోగం,
ఆ యొక్క రోగము మరణకరమైన రోగం. వాస్తవకంగా ఆ మరణకర రోగమును బట్టి హిజ్కియా బ్రతకడు అని దేవుడే సెలవిచ్చాడు. నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు. నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా, కాబట్టి వాస్తవికమైనటువంటి సత్యమైతే అది మరణకరమైన రోగము, మరణమయ్యే జీవితము, బ్రతికే జీవితం కాదు. అయితే హిజ్కియా దేవుని ఎదుట ఎలాంటి వాడుగా ఉన్నాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునమని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అంటే ఆ మరణకరమైనటువంటి రోగము, ఆ రకమైనటువంటి నింద పరమైనటువంటి మరణము గుండా వెళ్ళడం అనేటువంటిది చాలా బాధగానే అనిపించింది హిజ్కియాకు. అయితే దేవుని ఎదుట చాలా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి జీవితాన్ని బట్టి దేవుడు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షేషం పొడిగించినాడు. ఆ రీతిగా అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపిస్తానని వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అప్పుడు హిజ్కియా గత జీవితాన్ని గురించి ఇలా తలంచుకుంటూ వచ్చినాడు. ఏమని తలంచుకుంటూ వచ్చినాడు? 10వ వచనం, 11వ వచనం చూడండి. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుష్శేషం పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోవుదనని నేను అనుకొంటిని. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం గమనిస్తే మృతుల లోక నివాసినై నిజముగా పాతాళ ద్వారమున పోవలసిన వాడనై ఎలాంటి స్థితిలో తనకి జీవితం ఉంటూ వచ్చిందో మనం గమనిస్తూ ఉంటున్నాం. చాలా బాధలో తనకి జీవితం అనేటువంటిది వెళుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రభువు హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. తన జీవితం అనేటువంటిది అలాంటి బాధలో లోకయాత్రను ముగించవలసినటువంటి రీతిలో లేదు. ఇక్కడ ఒక పాఠ మనం నేర్చుకునేది ఏంటంటే, సిద్ధపాటు అన్నటువంటిది హిజ్కియా లేడు. బాధ అనిపిస్తూ వచ్చింది. నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే, సరే ప్రభువా నేను సిద్ధపరుచుకుంటాను అని ఆ రకమైనటువంటి ప్రార్థన చేయలేదు గానీ, సిద్ధపడడానికి కొరకు నాకు కొంత టైం కావాలి ప్రభువా అన్నట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించినప్పుడు, ప్రభువు తన యొక్క జీవితము సిద్ధపడడానికి ఆ 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించాడు. కాబట్టి దేవుడు భూలోకమందు తన పెళ్ళైనటువంటి వారిని నానా అనుభవాల గుండా తీసుకొని వెళ్తూ వస్తాడు. కాబట్టి వ్యక్తిగతంగా మా కుటుంబ జీవితంలో చిన్న బిడ్డ హుల్డా పరిస్థితి కూడా అలాంటి పరిస్థితే ఉంటొచ్చింది. బుధవారం రాత్రి బిడ్డ కళ్ళు తేలవేసి ఒక మట్టి బొమ్మ చేతిలోకెళ్ళి ఊడిపోతున్నట్లుగా మా ఇద్దరి చేతుల్లో ఆ రీతిగా అర్ధాంతరంగా ఇంక అయిపోయింది నా జీవితం అన్నట్లుగా పూర్తిగా మానవరీత్యా తన యొక్క ప్రాణం పోయినట్లుగానే
దేవుడు చూపిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా దిక్కు దోచినటువంటి పరిస్థితి. దేవుడే తన ఆశ్చర్యమైనటువంటి జీవమును బిడ్డలో తిరిగి పోసి కనికరిస్తూ వచ్చినాడు. బాలాజీనగర్ నుంచి హాస్పిటల్ రావడానికి కొరకు ధైర్యం లేదు. అడుగడుగునా క్షణము ఏం పరిస్థితి, ఎలాంటి పరిస్థితి సంభవిస్తుందో తెలవనటువంటి పరిస్థితి. హాస్పిటల్ ఉన్నాం కానీ రాత్రి ఎప్పుడు బిడ్డ పరిస్థితి ఎలా అని అర్థం కానటువంటి దిక్కుదోచినటువంటి స్థితి. అయితే దేవుడు బిడ్డ నువ్వు సిద్ధపడడానికి కొరకు నీకు ఆయుష్ అవసరమే అని కంప్లీట్‌గా లోన ఉన్నటువంటి శక్తి అంతా పోగా ఆయన పునరుద్ధాన శక్తి చేత బిడ్డను నింపి ఆర్తిగా ఆయుష్ పొడిగించినటువంటి దేవుడు. కాబట్టి అనుభవపూర్వకంగా మనము కీర్తిస్తూ వస్తున్నటువంటి అనుభవం ఏమిటంటే మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మృతుల లోకవాసి అయి ఆ ప్రకారంగా పాతాళ ద్వారమున పోవలసినటువంటి జీవితాన్ని దేవుడే తన కృప చేత పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన యొక్క నిత్య సంకల్పం ఆయన మహిమార్థమై ప్రభు ఈ దినము మరి ప్రభు పాదాల చెంత ఆయన బిడ్డలుగా కూడి కొనియాడట కొరకుగా దేవుడే ప్రేమించి అనుగ్రహించినటువంటి ఆయుష్శేషం. కొన్నిసార్లు బహుబాధకరమైనటువంటి పరిస్థితి. మన కళ్ళెదుట ప్రియులు లోకయాత్ర ముగిస్తూ వచ్చినప్పుడు ఆ ఎడబాపు మనం భరించలేనటువంటి పరిస్థితి. అది ఏ మనుష్యుడు కూడా భరించలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి కళ్ళెదుట సంభవిస్తూ ఉన్నప్పుడు అది మనం తట్టుకోవడం అనేటువంటిది చేతగానటువంటి పరిస్థితి. అయితే ప్రభు తన విశేష కనికరం చొప్పున వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప, దేవుని నమ్మకత్వం, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క కృపతోటి కలుగునటువంటి ఆయుష్శేషం తన పిల్లైనటువంటి వారిని దేవుడు ఆయన గొప్ప కార్యము రుచించినటువంటి వారై ఆయన స్తుతించినట్లుగా ఉండాలి కొరకు. కాబట్టి సాతానుడు ఆరితిగా మనుష్యులు సాతాను యొక్క శక్తులు దేవుని పిల్ల జీవితాల్లో ఎప్పటికీ అవి పనిచేస్తూనే ఉంటాయి. అందుకొరకు భక్తుడు ఇంకో మాట అన్నాడు 124 కీర్తనలో, మనుష్యులు మన మీదికి లేచినప్పుడు జలములు మన మీద పొర్లి పారినప్పుడు అనే మాట మనం గమనిస్తాం. 124 కీర్తన మనుషులు మొదటి వచనం నుంచి చదవండి. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైని రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి కాబట్టి తప్పించుకొని మన యొక్క జీవితం అనేటువంటిది నిజముగా వారి పనులకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. అలాంటి పరిస్థితి శత్రు చేతికి దేవుడు మనల్ని అప్పగించనటువంటి దేవుడు.
ఎంతో పోరాటం, సాతానుతో పోరాటం, మనుషులతో పోరాటం, పాపముతో పోరాటం, వ్యాధి బాధలతో పోరాటం, రకరకాలైనటువంటి శోధనలతో పోరాటం. అయితే ప్రభు వారి పనులకి మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. ఇది కేవలం ప్రభు తన పిల్లకు తోడుగా ఉన్న జీవితాన్ని బట్టి, ఆయన యొక్క కృపతోటి తన పిల్లైనటువంటి వారిని భూమి మీద ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు. అదిరిపోయే పరిస్థితులు, దిక్కుదోచని పరిస్థితులు, ఏమాత్రం నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు. అయితే దేవుడు తన యొక్క కృపను బట్టి ప్రతి విధమైనటువంటి శత్రు ఎదుట ఆయన భోజనం సిద్ధపరుస్తూ వచ్చినటువంటి జీవితం. శత్రువు తన పిల్లైనటువంటి వారు ప్రభువులో లేచి ఆర్తిగా దేవుని స్తుతించడం అనేటువంటి కళ్ళారా చూసినటువంటి కార్యం. శత్రువుకు అవమానమును కలగజేయబడినటువంటి విజయోత్సవపు దినము. ఈ దినము కూడా ప్రతి దినము కూడా మన జీవితంలో ఇది ఒక నూతనమైనటువంటి పుట్టుకగా చెప్పుకోవచ్చు. ఒకరోజు మనం పుట్టాము లోకములో గాని ఆయనకు రోజు పుడుతూ ఉంది ఒక లక్షణం. అదేమిటంటే వాత్సల్యత నూతనంగా పుట్టుతూ ఉంది. ప్రభువుకు వాత్సల్యత పుడుతుంది కాబట్టి ఆయన పిల్లలు రోజు పుడుతున్నారు ఆత్మీయంగా. అనగా దేవుని కృప చేతనే ఒక్కొక్క దినము ఒక్కొక్క నూతనమైనటువంటి జీవముగా దేవుడు మనల్ని బ్రతికిస్తూ నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తాము. వారమంతట్లో వెళుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడే తన కృప ఇచ్చి తన మహిమ కొరకు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఆయన యొక్క వాత్సల్యతను మనం కళ్ళారా చూడడానికి కొరకు ప్రభు అనుగ్రహించిన తరుణాలను బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తాం. ఇంకనూ మనం వెళ్ళవలసినటువంటి పోరాటాలు ఎన్నో ఉన్నాయి. అనుదిన కృపను ప్రతి పోరాటంలో కృప ఇచ్చి నడిపించగల దేవుడని మనం కొనియాడుతూ వస్తాం. అలాగున ఉళ్ళ పక్షమున దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం కొరకు దేవుని మనం స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తాం. ఆరుతిగా మరి తబిత శైలేంద్ర కుమారుడు ఇంకా పాలు త్రాగక సాతాను చేత చిన్నవాడు శోధించబడుతూ ఉన్నాడు. అమాయకమైనటువంటి ఏమీ తెలియనటువంటి పశుప్రాయుడు చిన్న బిడ్డ దేవుడే సాతానుతో పోరాడి ఆ రీతిగా చిన్నవాడు పాలు త్రాగుట కొరకు దేవుడే ఆ కృపా కార్యమును జరిగించినట్లుగా అడ్వాన్స్ గా దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తాం. అలాగున దేవుని కృప చేత ప్రవహిస్తున్నటువంటి ఆయుష్యమును బట్టి మరి సోదరి స్వర్ణమ్మ ఆ ప్రకారంగా ప్రవీణ్ కుమార్ కుమార్తె మరి ప్రణీత 10వ తారీఖు యుఎస్కు ప్రయాణం అవలసి ఉంటుండగా దేవుడే తన కృప చేత బిడ్డకు తన సహాయం అనుగ్రహించి నడిపించినట్లుగా దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తాం. అలాగున శ్రీకాంత్ సిరి బిడలు వెళుతూ వచ్చిన గాయముల్లో వారిని ఆదరించి తన యొక్క మంచితనమును వారి జీవితంలో అనుభవించినట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా అడ్వాన్స్గా దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తాం. అలా కుటుంబ సమస్యలు దేవుడు తన కృపచేతనే పరిష్కరించినటువంటి వాడని, అపవాదిని ఓడించగలవాడని అనుభవపూర్వకంగా రుచించినట్లుగా ప్రభు కార్యం కొరకుగా మనం స్తోత్రం చెల్లిస్తాం.
ఆ రీతిగా దేవుడు తన యొక్క గొప్ప పూర్ణ రక్షణ కలగజేయనటువంటి దేవుడని అనుభవపూర్వకంగా మనం అనుభవించినట్లుగా దేవుడు తన గొప్ప కార్యాలు మన జీవితాల్లో ప్రభువు చేసే కార్యాలు అనుభవించినట్లుగా ప్రతిదానికి సమయం కలదన్నాడు. ప్రభు యొక్క సమయము మన విశ్వాస అభివృద్ధి పొందటానికి, దేవుని వైపు మనం చూడటానికి, దేవుని మీద ఆధారపడడానికి, దేవుడు గొప్పవాడని మనం అనుభవించే వరకు ఈ పరిస్థితులన్నీ కూడా మన జీవితాన్ని ఆవరించి మన మీద పొర్లి పారి నడిపిస్తున్నప్పుడు దేవుడు ఆయన మనల్ని వేటగాని ఊరిలో నుంచి పడకుండా, మనుషుల పనులకు మనల్ని అప్పగించకుండా, ఆయన చేసే రుచించటానికి కొరకు ప్రభు యొక్క సమయం ప్రకారం ఆయన కార్యం జరిగించినట్లుగా మనం ప్రభును స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం. అలాగున సార్వత్రిక సంఘమంతటి విషయములోను, యెరూషలేము విషయములోను దేవుని యొక్క ప్రజల్ని దేవుడు భూమి మీద ఆయన మహిమార్థమై నడిపిస్తున్నటువంటి విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తాము. ఒక్కొక్కరం ఒక నిమిషం లోపల ప్రభువును స్తోత్రించడానికి కొరకుగా సమయం తీసుకొని ఒకరి వెంట ఒకరు మనం ఆరాధనలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు అర్పించి ప్రభువును ఘనపరుద్దాము. పరిస్థితుల వైపు చూడక కేవలం ప్రభు వైపు చూసి ఆయన గొప్ప నామును ఘనపరచుద్దు, శత్రువు ఓడించబాటు కొరకు అటువంటి కార్యమును అనుభవించినట్లుగా ప్రభు గొప్ప కార్యం జరిగించిన విశ్వాసముతో దేవునికి అర్పించుకొని ప్రభుని ఘనపరుద్దాం. అలాగున ఒకరి వెంట ఒకరు ఆరాధన వెళ్దాం. ప్రారంభించండి. పరిశుద్ధుడా ఎవరైనా ప్రేమ ఒక్క నిమిషం లోపల చేయండి. ఓకే. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల తండ్రి, సర్వాధికారివైన దేవ, సర్వ సృష్టికర్త, సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు ప్రభా, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయమైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రభా నీ సన్నిధికి వచ్చిన్నాం తండ్రి. నిన్ను ఆరాధించి స్తుతించి గణపరిచి పూజించడానికి నా ఇష్కాలం పొడిగించి సజీవురాలుగా ఉంచి ప్రభా మరి ఒక రోజు నన్ను బ్రతికించినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా నోరు తెరిచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొని ఆడబడుచున్న దేవా, మా స్తుతి స్తోత్రములకు ఆశనుడవై ఉన్నావని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తుతిస్తున్నానయ్యా తండ్రి. నాకు బదులుగా మీరు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చి సెలవులో ప్రభా నాకు బదులుగా నా పాపముల నిమిత్తమై, నా దోషముల నిమిత్తమై శిక్ష భరించి ప్రభా నన్ను ఆ శిక్ష నుండి తప్పించి నా పాపపు వస్త్రం మీరు తీసుకొని మీ రక్షణ వస్త్రం నాకు ఇచ్చినందుకై హృదయమారా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నానయ్యా తండ్రి. సంఘములో చేర్చారు, స్తుతి వస్త్రం ఇచ్చారు నాయన. నీ యొక్క సహవాసములో చేర్చారు ప్రభా, ఆనంద వస్త్రం ఇచ్చారు ప్రభా. బందీ గృహ వస్త్రం నుండి నన్ను విడిపించారు, శత్రువు చేతుల నుండి విడిపించారు ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో నేను నీ ఎదుట పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా నేను జీవించాలని, ఆ పరలోక రాజ్యము చేరాలని, నరకానికి వెళ్ళకూడదని పాపములో పడి ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నా పాపములు, నా దోషములు భరించలేనివి తండ్రి. అటువంటి పరిస్థితుల్లో మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నా మీద జాలి చూపించి, దయ చూపించి, కరుణ చూపించారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సజీవుల దేశంలో యెహోవా దయను పొందలేని ఎడల నేనేమవుదును తండ్రి. నీ దయ నా ఎడల చూపిస్తూ వచ్చావు, నీ ప్రేమ నా పట్ల చూపిస్తూ వచ్చావు. నేనైతే నిన్ను ప్రేమించలేదు ప్రభా, మీరే నన్ను ప్రేమించారు. నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా కృపగలవాడు తండ్రి. అనుదినము నీ వాత్సల్యత మా మీద పుట్టుచున్నది ప్రభా తండ్రి. నీ వాత్సల్యత మా ఎడల కనపరిచిన ఎడల నేను నిర్మూలమైపోదును తండ్రి. నాయన మరణం అంచుల వరకు వెళ్ళి నన్ను జ్ఞాపకం చేసుకుని నాయన నా పాపము నుండి విడిపించి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ, నిరీక్షణ బట్టి నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాలం తండ్రి నీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, నాడు హిజ్కియా విషయంలో తండ్రి మీరు 15 సంవత్సరంలో ఆయుష్ పెంచినట్టుగా ఈనాడు హుల్డా విషయంలో కూడా
తన ఆయుష్కాలం పొడిగించి ఆ బిడ్డ మరణమునకు సమీపముగా వెళ్ళినప్పుడు మీరు వెనక్కి తీసుకొచ్చి, మరణ పంచుల వరకు వెళ్ళిన బిడ్డను మీరు వెనక్కి తీసుకొచ్చారు ప్రభా. నీ బిడ్డలు ప్రార్థన, సంఘ ప్రార్థనలన్నీ ఆలకించారు ప్రభా. బిడ్డను బ్రతికించారు. మీ జీవం మరలా పోశారు. ఎందుకంటే బిడ్డ నీకు సమీపస్తురాలుగా ఉండాలని, తన జీవితం మార్చుకోవాలని, నీకిష్టంగా బ్రతకాలని ప్రభా. నీవు చేసిన మేళ్ళు నాయన తల్లిదండ్రులకు సంతోషం కలిగించడానికి నీవిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డను బలపరిచి మరలా తొందరగా రికవరీ అవ్వటానికి మీరే కృప చూపించగల దేవుడవని నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ గనపరుస్తున్నాను తండ్రి. నా జీవితంలో కూడా ప్రభా నేనేమై ఉన్నానది నీ కృపే అన్నానని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సజీవులు సజీవులే కదా ప్రభా నిన్ను స్తుతిస్తారు. నేను సజీవుడినై నా ప్రభువును స్తుతించడానికి నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఆయన కీర్తి నిత్యము నా నోట నుండునని దావీదు మహారాజు చెప్పినట్టుగా నా నోట కూడా నీ కీర్తిని ఉంచి తండ్రి నన్ను నడిపిస్తున్న దేవుడుగా నీవు ఉన్నందుకు స్తుతిస్తున్నాను. తండ్రి మీరెవరిని సేవించినను నేను నా ఇంటివారు యెహోవాను సన్నుతించెదమని ఆ మాట కూడా మా ఎడల మీరు రుజువు చేయగల దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పొందుబడేవాడని. ప్రభా నేనేపాటి దాన్నయ్యా, ఎన్నిక లేని దాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని. అయితే నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా యోగ్యురాలిని అపాత్రులనైనా నన్ను ప్రేమించి నా కుటుంబాన్ని ఇంతవరకు నడిపించి ప్రతి శోధనలో, వేదనలో, వ్యాధుల్లో, బాధల్లో తండ్రి కలవరముల్లో, కలతల్లో, కృంగుబాటులో, భయాల్లో కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆదరించి ప్రభా ఎందుకు పనికిరాని నన్నింతగా ప్రేమించి నీ బిడ్డగా చేసుకొని గొప్ప రక్షణిచ్చి నీ కొరకు నాయన నా పట్ల నీ యొక్క ప్రణాళికలు, నీ ఉద్దేశములు ఏమై ఉన్నాయో అవి నెరవేర్చుకునే దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను దేనికి అతిశయించడానికి వీలు లేదయ్యా. ఏముందని అతిశయించగలను ప్రభా. నేను దేవుని బిడ్డగానే అతిశయిస్తున్నాను అంతే తండ్రి. ప్రభువును బట్టి మేము అతిశయిస్తున్నాము. జ్ఞానులు తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయిస్తున్నాడు. కానీ ఏలయనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను బట్టి అతిశయించాలని మీరు చెప్పిన మాట నిన్ను బట్టి అతిశయిస్తున్నాం. ఒకప్పుడు తండ్రి లోకమును బట్టి, మనుషులను బట్టి తండ్రి మా బంధువులను బట్టి అతిశయించేవారము, మాకున్న గొప్పతనాన్ని బట్టి అతిశయించేవారము. అవన్నీ కూడా మీరు తీసివేసి నీ వాక్యము దగ్గరికి నడిపించి నీ వాక్యము నా హృదయంలో ఉంచి ప్రభా తండ్రి ప్రతి దినము కూడా నీకు సమీపస్తురాలుగా నన్ను నడిపిస్తున్న నీ ప్రేమంతటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడ అతిశయం అనేది లేకుండా తగ్గించుకునే గుణము తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ బిడ్డలుగా నడిపించగల దేవుడవని వందనాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క బలమైన హస్తము కింద దీనులమై ప్రభా నీవు కృప చూపించే దేవుడవని, తగిన సమయంలో నీవు హెచ్చించే దేవుడు. మేము తగ్గించుకున్నప్పుడు మీరు హెచ్చిస్తానంటున్నారు ప్రభా. నిన్ను గనపరచుటే మా భాగ్యం తండ్రి. నిన్ను స్తుతించుటే మా భాగ్యము. నిన్ను కలిగి ఉండటమే మా ధన్యత అని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా తబితను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తన కుమారుణ్ణి తండ్రి మీరు తన కుమారుణ్ణి ఇచ్చారు. పాలు లేనప్పుడు పాలిచ్చారు ప్రభా. కానీ బిడ్డకి తాగడానికి లేకుండా అయింది. శత్రువు చేస్తున్న ఈ కార్యాలని మీరే తప్పించి ఆ బిడ్డ పాలు తాగడానికి కూడా మీరే కృప చూపించి ఆ బిడ్డను బ్రతికించమని, ఆయుష్ పోసేవాడివి నీవే. ఆ బిడ్డ ఎలా తాగాలో కూడా మీరు నేర్పించే దేవుడివని, శత్రువు కార్యాలన్నీ లయపరిచి బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి పాలు తాగడానికి కృప చూపించగల దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రణీత ప్రయాణంలో కూడా మీరు సహాయం చేసి బిడ్డను క్షేమకరం ప్రయాణం చేయించగల దేవుడవని, తన స్టడీస్‌లో నీవు తోడై ఉండే దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా కృప చూపిస్తూ రండి. మీ దాసుని కూడా, మీ దాసుని దాసురాలిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ కాళ్ళు వాపులయ్యి ఉన్నప్పుడు తండ్రి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. తండ్రి నీవు మంచి దేవుడవు, గొప్ప దేవుడు తండ్రి. పరిచర్యలన్నిట్లో కూడా నీ దాసుని నిలబడడానికి కృపనిచ్చి తండ్రి అనారోగ్యము నుండి విడిపించి ప్రభా నీ బిడ్డకి మంచి జ్ఞానం ఇచ్చి పరలోక జ్ఞానంతో నింపి కుటుంబాన్ని నీవు సంతోషపరిచినందుకే నిన్ను స్తుతిస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నాను తండ్రి. నాయన మరి సంఘాలని, దైవజనుల కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దైవజనులను బట్టి, సంఘాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యవనస్తులైన బిడ్డలను బట్టి, చిన్న పిల్లలను బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాను. యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కఠినమైన ప్రజల్ని నాయన, అజ్ఞానములో ఉన్న ప్రజల్ని, చీకటిలో ఉన్న ప్రజల్ని ఇంకా వెలుగులోనికి తీసుకొచ్చే దేవుడవని, వారు దేవుడంటే ఎవరో తెలుసుకునేలా చేసే దేవుడవని, ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారన్నావు ప్రభా. ఆ రీతిగా నీవు నడిపించగల దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం. అయితే ఆ బిడ్డలు ప్రభా తండ్రి నీ రాకడ సమీపముగా ఉంది ప్రభా. ఎప్పుడొస్తారో తెలియదు. మీరు వచ్చే టైంకి ప్రతి బిడ్డ కూడా సిద్ధపాటు కలిగి ప్రార్థనా జీవితం మెలకువతో ప్రభా వారి పనులు పక్కన పెట్టి నీ పని
చేసేవారుగా, నీ కొరకు ప్రయాసపడేవారిగా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, ఆ రీతిగా వారిని నడిపించగల దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆరాధన పరిచర్య తండ్రి, ఆరాధన దినం తండ్రి, పరిశుద్ధ దినము ప్రభా, ప్రతి కుటుంబము కూడా నీ సన్నిధికి పరుగులెత్తుతూ రావటానికి తండ్రి, కృతజ్ఞతా జీవితం కలిగి ఉండడానికి సంతోషంతో నీ ఆవరణముల్లో నీ గడపలు దాటి నీ లోపలికి వచ్చి వారి నోరు తెరిచి నిన్ను ఆరాధించే బిడ్డలుగా చేయగల దేవుడవని ప్రభా, నీ దాసులను కూడా బలపరిచి సిలువ చాటున మరుగుపరిచి నీ వర్తమానం అందించి, ఏ బిడ్డలు ఏ బాధలో, ఏ దుఃఖములో, ఏ విధమైనటువంటి విచారములో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో ఎరిగిన దేవుడవు కాబట్టి వారి వారి అవసరాలకు తగ్గట్టు ప్రభా, మీరు మంచి తండ్రి వారికి మన్నాను దయచేసి వారిని తృప్తిపరిచి సంతోషంతో నీవు పంపించే దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సాతాను ఆటంకాలన్నీ కొట్టివేసే దేవుడవు తండ్రి, సంఘాల చుట్టూ నీ భద్రత కాపుదల ఉంచే దేవుడవు, మీరే బలపరిచి నడిపించగల దేవుడవని వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. చేయబోతున్న మేళ్ళకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాబో దినాల్లో కూడా నీ కృపను కనుపరిచి తండ్రి, ఈ పరిచర్య అంతా కూడా విస్తారముగా నడిపించి ప్రభా, నీ బిడ్డలను ఆదరించి కుటుంబాలన్నిటినీ రక్షించుకొని ఎవరు కూడా ప్రభా నశించి నరకానికి వెళ్లకుండా సాతాను చేతుల నుంచి విడిపించి సమస్తము మంచిగా చేయగల దేవుడవని నిన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానానికి నా బిడ్డల్ని నీ పాదముల దగ్గర పడవేసుకుంటూ వారి అక్కర్ల అవసరతలన్నీ కూడా నీవు తీర్చే దేవుడవని, వారిని రక్షణలో సంపూర్ణంగా నడిపించగల దేవుడవని నిన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞత, స్తుతి, ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ తండ్రి, లేఖల తండ్రి, ఇదిగో తండ్రి ప్రభా, సోదరి ఆ సమయంలో తండ్రి ప్రభా, శిరోమణి మేము వారి కూడా తండ్రి మర్దలు ప్రభా మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు తండ్రి ప్రభా అనురాధమును ప్రభు కనికరించేందుకు స్తోత్రం చెల్లిస్తాము. గత కాలమందు కళ్ళ సమస్యతోటి మరి ఎంతో బాధపడుతొచ్చింది అనురాధమ్మ. థామస్ బ్రదర్ అంటే మన శిరోమణి సిస్టర్ వారి యొక్క సోదరుడు థామస్, మరదలు అనురాధమ్మ కంటి సమస్య గురించి ప్రార్థన చేస్తొచ్చాము. ప్రభు విడుదల ఇస్తూ వచ్చినారు. అందుని బట్టి దేవునికి మనము స్తోత్రం చెల్లిస్తాము. అనురాధముకు దేవుడిచ్చిన స్వస్థత కొరకు జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. కొనసాగండి, చేయండి. శ్రీనివాసరావు చేయండి. కృపా కనికరము జీవము సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభా, మరొక్క ప్రభుత్వం తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, నేను కూడా తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు తండ్రి ప్రభా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా తండ్రి, గడిచిపోయినటువంటి వారం అంతయు నన్ను మమ్మల్ని మీరు కాపాడారు తండ్రి, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. గడిచిపోయిన మాసం అంతయు మమ్మల్ని కాపాడారు నాయన. అలాగే తండ్రి ప్రభా, మరి మరి ఆగస్టు మాసం తండ్రి ప్రభా మొదటి వారం తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా వేకుజామునే తండ్రి ప్రభా మీ బిడ్డల ద్వారా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మరొక్కసారి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి నిత్య మరణం నుండి నన్ను మమ్మలను మీరు తప్పించారు నాయన. అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. మరణకరమైన రోగం నుండి నన్ను మమ్మలను మీరు రక్షించినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. పాతాళ ద్వారంలో పడినటువంటి నన్ను తండ్రి ప్రభా మీరు రక్షించినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. మరణం నుండి తప్పించుట ప్రభు యొక్క శక్తి, మహిమ అని నేను నమ్ముచు మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. మీ యొక్క గొప్ప కార్యములను బట్టి తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. పక్షి తప్పించుకున్నట్లు తండ్రి ప్రభా, ప్రాణం నుండి వేటగాండ్రు విరువు నుండి తండ్రి ప్రభా నన్ను తప్పించినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. మీరు నిజమైన దేవుడైనందుకు తండ్రి ప్రభా అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, నా జీవితంలో తండ్రి ప్రభా, నా యొక్క వ్యక్తిగత పరంగాను, నా కుటుంబ పరంగాను తండ్రి ప్రభా నన్ను రక్షించినందుకు తండ్రి ప్రభా అందును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి ప్రభా ప్రతి ఒక్క తండ్రి ఉదయమనే తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా వాక్యం ద్వారా తండ్రి ప్రభా మాలో శక్తిని నింపుతూ వస్తున్నటువంటి సల్మాన్ గారి బ్రదర్ ద్వారా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్న తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఆయనకున్నటువంటి అనారోగ్య లక్షణాలు మీరు
మీరు తండ్రి ప్రభా తీసివేయమని మిమ్మల్ని అందరిని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఇంకను తండ్రి ప్రభా మరి ఆ యొక్క టైఫాయిడ్ జ్వరం నుండి కుమారుని మీరు రక్షించినందుకు అందుని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంకొన్న తండ్రి ప్రభా మరి ఎవరైతే తండ్రి ప్రభా ఓల్డా తండ్రి ప్రభా చిన్న బిడ్డను మీరు తండ్రి ప్రభా మరణ భయం నుండి మీరు రక్షించినారు తండ్రి, అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మరి స్వర్ణమ్మ గురించి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమెకున్నటువంటి అనారోగ్య లక్షణాలు మీరు తీసివేరు మరి సార్ ప్రార్థిస్తున్నారు, మిమ్మల్ని ప్రతిమానుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి అలాగే తండ్రి సహోదరి ప్రణీత యుఎస్ఏ ప్రయాణం గురించి కూడా అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా ఇంకొకరు తండ్రి ఎవరైతే తండ్రి ప్రభా ఇరుకుల్లో ఉంటున్నారు, ఇబ్బందులు ఉంటున్నారు తండ్రి, వారందరినీ తండ్రి ప్రభా మీరు ఆదుకోమని అందరి బట్టి మేము ఆరాధిస్తున్నాం ప్రభా. ఇగో తండ్రి ప్రభా మీరు యొక్క పూర్ణ హృదయంతో మమ్మల్ని తండ్రి ప్రభా ప్రేమించి మమ్మల్ని రక్షిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా తండ్రి అందుని బట్టి మనం ఆరాధిస్తాం తండ్రి ప్రభా. ఇగో తండ్రి ప్రభా మరి తండ్రి ఇన్ని నా యొక్క వ్యక్తిగతంగా తండ్రి ప్రభా మా ప్రయాణ విషయంలో కూడా మీరు నన్ను రక్షిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నా కుటుంబాన్ని కూడా మీరు రక్షించి మరి మీరు ఇచ్చినటువంటి తండ్రి ప్రభా మరి ఆ యొక్క భాగ్యాన్ని బట్టి కూడా తండ్రి ప్రభా మేము ఆరాధిస్తున్నాం ప్రభా. మా జీవితంలో తండ్రి ప్రభా ఇన్ని మేళ్ళు ఇన్ని అన్ని కార్యాలు చేసిన నా దేవుడికి నేను ఏమి ఇవ్వగలను ఆయన తండ్రి ప్రభా. విరిగి నలిగిన హృదయంతో స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి దైవం దేవ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయ కాలంలో ప్రభా నీ ప్రియబిడ్డలతో కలిసి దయాల తండ్రి నీ యొక్క కృపాసనం చేరొచ్చి ప్రభా నేను గణపరిచి మిమ్మల్ని మయంపరిచి నన్ను ఆరాధించే దానికోసం మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన మీ ప్రేమ కొరకు స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినాను. ఈ ఉదయ కాలంలో ప్రభా నీ ప్రజలతో కూడా నేను కొనియాడే భాగ్యం నాకు అనుగ్రహిస్తూ వచ్చిన కొందనాను దాసుని తండ్రి బలపరిచి నా ముందు తీసుకొచ్చిన నీ విలువైన ప్రశస్తమైన లేకుండా భావాల కొరకు కొందనం చెల్లిస్తూ వస్తున్నాను. దళ తండ్రి నిజం ప్రభా మరి నీకు నువ్వు కృపగల దేవుడుగా మా జీవితాల్లో మీరు ఉంచినందుకు కొందరం చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవా తండ్రి నువ్వు కృపగలవాడు గనుక తన వాత్సల్య తెడతగా నిలిచినది గనుక తండ్రి నిజంగా మేము నిర్మూలం కాకుండా వారంగా ఉంటూ వస్తున్నాం. అనుదినము నూతనంగా మా ఎడలే మీకు కూర్చున్న వాత్సల్యత కొరకై స్తోత్రంలో. అవును దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో మీరు ఉన్నందులకై స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దేవా ఉదయ కాల్సింది ముఖ్యంగా ప్రభా ఉల్డా బిడ్డ కొరకై నాయన ప్రభ తన నిమిత్తం మేము విజ్ఞాపన చేస్తూ వచ్చినప్పుడు దేవా కరుణించి ఆ బిడ్డను కృప చూపించి తనలో ప్రభా మరలా నీ జీవాన్ని పోసి తండ్రి నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితులు తల్లిదండ్రులు ఆయన ఎదుర్కోవాల్సినటువంటి స్థితిలో తండ్రి నిజంగా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. అయ్యా నిజంగా ప్రభా హిజ్కియాకు ఆయుష్ పొడిగించిన రీతిగా బిడ్డ ఆయుష్ని మీరు పొడిగించి దయలతోని నిజంగా మరలా ప్రభ తన ఆయుష్ని మీరు పొడిగించినందుకు నాయన హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును దేవా నాయన దినములు లెక్కించడం మాకు నేర్పము అని ప్రభా నిజంగా భక్తుడు తండ్రి సెలవిచ్చిన రీతిగా దయాలు తండ్రి అవును ప్రభా మా దినాలు మేము లెక్కించే వారంగా తండ్రి నీ కొరకు తండ్రి సిద్ధపాటు కలిగిన జీవితం మేము జీవించాలని ప్రభా మా ఆయుష్ని పొడిగిస్తూ తండ్రి మేము మీ కొరకు ఫలించే వారంగా ఉండాలని ప్రభా మా జీవితాల్లో మీరు పొడిగిస్తూ వస్తున్నా ఆయుష్ కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి నిజంగా ప్రభా మీ కృప నిలిచిందిగా ఉంటుంది, అందుకోసము ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడు చూస్తుంటున్నాను. ఆ బిడ్డ పక్షాన మీరు చేసిన మేల కొరకు హృదయం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దయలు తండ్రి మరి అనురాధ విషయంలో మీరు చూపిన కృప కొరకు వందనాలు. దయలు తండ్రి నిజంగా ఆన్లైన్ ప్రేయర్లో మేము చేసిన ప్రతి మనవికి ప్రభా ప్రతి ప్రార్థనకు ఉత్తరం చూడగలుగుతూ వస్తుంటున్నాం. దయలు తండ్రి స్వస్థత చూడగలుగుతూ వస్తున్నాను కళ్ళారు, అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. తన కంటి తెరవబడడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఇంకా ఉన్నటువంటి తండ్రి మరి ప్రాబ్లమ్స్ నుంచి కూడా నువ్వు సమర్థుడు ప్రభా తగిన సమయంలో జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా స్వస్థనిచ్చి తండ్రి నిజంగా ప్రభా తన విషయంలో మీరు చేయబోయే కార్యం కొరకై కూడా నైనా నిజంగా ప్రభా అడ్వాన్స్గా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. చిన్న బాబు తబిత విషయంలో చూపిన కృప కొరకు వందనాలు. పాలనైనప్పుడు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు పాలనిస్తూ వచ్చినావు ప్రభా బిడ్డ తాగలేని స్థితి అవును తండ్రి శత్రు కార్యాన్ని ప్రభా మీరు జయిస్తురండి. దయలు తండ్రి మన కార్యాలు లయం చేస్తురండి. దయలు తండ్రి ఆ బిడ్డకు తండ్రి ప్రభా మరి నిజంగా ప్రభా పాలు పట్టుకొని ఆయన ఆ బిడ్డ తాగే విషయంలో ప్రభా మీ కృపనివ్వాల్సిందిగా ఇచ్చే దేవుడు అని కూడా మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. ప్రాంత విషయంలో ప్రభా 10th ప్రభా బయలుదేరి అమెరికాలో నైంటుండగా తన యొక్క ప్రాసెస్ అంతట్లో కృపనిచ్చినారు. వందనాలు ప్రభా తన సిద్ధపాటు అన్నింటిలో కూడా కృపనిచ్చి సహాయం చేసే దేవుడు అని మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. శ్రీనివాస్ అన్న కుమారుని విషయంలో ఆ టైఫాయిడ్ని స్వస్థపరిచినందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి శ్రీకాంత్ నాయన మరి
అలైకి అనే పాప సిరి ఆ చిన్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తను ఇంతవరకు కృపనిచ్చినారు. వందనాలు. సంపూర్ణ స్వస్థనిచ్చే దేవుడని కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను దయలుతండి. ఈ వారం అంతట్లో మీరు చూపిన కృప కొరకు, మీ యొక్క కనికం కొరకు ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తుంటున్నాను దయలుతండి. నిజంగా ప్రభా గొప్ప దేవుడుగా మా జీవితాల్లో ఉండి అన్ని కార్యాలు మీరు నాయన సఫలపరిచే వాడవుగా మా జీవితాల్లో మీరు నందుకొదనాలు. అవును తండ్రి, ఇంకా భయంకరమైన దినాలను మేము ఫేస్ చేయాల్సి ఉంటుంది ప్రభా. భవిష్యత్ దినాల్లో ఎలాంటి తండ్రి తుఫాన్లు చెలరైతే తెలియదు ప్రభా. అట్లాంటి అన్నిటికీ మేము సిద్ధపడి ఉండటానికి, నీ మీద ఆధారపడి ఉండటానికి, దేన్నైనా ప్రభా నీ కొరకు నాయన నీ నుండి బలం నుండి జయించే వారంగా ఉండే విషయంలో మీరు చూపే కృప కొరకు కూడా హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నమ్మకంగా అంతం వరకు నిన్ను సేవించే వారంగా మేము ఉండాలని ప్రభా. మా కొరకు క్రయం చెల్లిస్తూ వచ్చిన నీ యొక్క ఆ యొక్క శిలువలో చేసిన కార్యం నిరార్థకం కాకున్నట్లు ప్రభా నాయన జయ జీవితం జీవించి ప్రభా నాయన ఆ యొక్క నిత్య స్వాస్థ్యమైన పరలోకాన్ని స్వతంత్రించుకునే వారంగా మేము ఉండలాగున మీరు చేసే కార్యాలన్నిటి కొరకు స్తుతిస్తూ ఆరాధిస్తూ సాల్మోనును ప్రభా విజయమేరకను కూడా తను ఇంతవరకు బలపరిచి వారి పక్షాన చేసిన మేల కొరకు వందనం చెల్లిస్తూ బలహీనతలన్నింటిలో విజయం ఇచ్చి సేవపరచలో ఘనంగా మీరు నడిపించే దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు వందనం చెల్లిస్తూ హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి ప్రశస్తకరమైన నామములో స్తుతించి పూజించి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకముగల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి కనపరిచి సాగిలపడి నమస్కరించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా సమయం బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు అయినటువంటి సొలొమన్ బ్రదర్ని బట్టి, విజయ మేరీ సిస్టర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గత కొన్ని దినాల క్రితం ప్రభువా వారి యొక్క కుటుంబంలో మీరు అనుమతి ఇస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి కూడా స్తుతిస్తూ వస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, సంఘంగా ప్రార్థించినప్పుడు మీరు మా ప్రార్థన జవాబును దయచేస్తూ వారి కుటుంబంలోని తండ్రి స్వస్థతను దయచేస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా తవిత సిస్టర్ వాళ్ళ కుమారుడు విషయంలో కూడా ప్రభువా మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థనల జవాబును దయచేస్తూ వచ్చారు. తనకి పాలు లేవన్నప్పుడు పాలను ఇస్తూ వచ్చారు ప్రభువా. కుమారుడు పాలు తాగే విషయంలో కూడా ప్రభువా విశ్వాసంతో మేము ప్రార్థించినప్పుడు తండ్రి మీరు మా ప్రార్థన జవాబును దయచేస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా స్తుతిస్తూ వస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా శ్రీకాంత్ని బట్టి మహల్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. బిడ్డలు ప్రేమించి తండ్రి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు వారికి స్వస్థతను దయచేస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి వారి కుటుంబంలో నిజమైన రక్షణ కార్యాన్ని కూడా నెరవేరుస్తూ వస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తున్నాను ప్రభువా తండ్రి. అదేవిధంగా తండ్రి అనురాధ సిస్టర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తనకి ఇస్తూ వచ్చినటువంటి స్వస్థతను అంతని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి నా జీవితంలో ఒకప్పుడైతే పాపము అనేటువంటి బహుభయంకరమైనటువంటి తండ్రి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నా పాదములు స్థిరపరుస్తూ వచ్చారు ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా యొక్క యాత్రా జీవితంలో చాలినంత దేవుడిగా ఉంటున్నారు. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభువా నేను ఈరోజు ఏమైతే ఉన్నానో అది కేవలం మీ కృపయే అని తండ్రి ఒప్పుకొనొచ్చు మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నా యొక్క యాత్రా జీవితంలోని తండ్రి నా ఇంటి యజమానివై నన్ను పోషిస్తూ వస్తున్నావు. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి కుమారుడు ద్వారాగా మీరు నా జీవితంలో ఎన్నో అటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితుల్లోని ప్రభువా మీరు నన్ను నిలవబెట్టి నా చేపట్టుకొని నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేసినప్పటికీ ప్రభువా నేను మీకు ఏమి ఇవ్వగలను తండ్రి, ఏమి ఇచ్చిన రుణస్త్రాలను ఒప్పుకొనొచ్చు నా నుండి వచ్చినటువంటి ఈ యొక్క స్తుతి ఆరాధన త్వరలో రానున్నటువంటి నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, స్తుతికి పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, సమీపింపరాని తేజస్లామరత్వం కలిగినటువంటి దేవుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు, కృపా సత్య సంపూర్ణుడమైనటువంటి నా దేవ,
వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా నా చేరిన ప్రభా, సజీవురాలైన తండ్రి నా నాయన, సజీవుడైనటువంటి దేవుణ్ణి నా ప్రభా స్తుతించి ఆరాధించుకోవడానికి మీరు చూపించినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును ప్రభా నా నాయన, ఒకప్పుడు నా తండ్రి నా నాయన ఆ లోకానికి పాపానికి నా ప్రభ సాతానికి దాసురాలుగా ఉన్నటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ నా నాయన, లోకంలో ఉన్నదంతా కూడా నా ప్రభ శరీరాశ నేత్రాశ జీవపుడమని నా ప్రభ నాకు చూపించి తండ్రి నా నాయన, నన్ను నా ప్రభ నా నాయన ఈ లోకం నుంచి వేరుపరచుటకు నా ప్రభ నా నాయన అయా మరి నా ప్రభ నా కొరకు అనేక శ్రమలను అనుభవించి పరిశుద్ధ రక్తమును కార్చి ఆ రక్తంలో నా పాపమును కడిగి శుద్ధీకరించి మీ బిడ్డగా మీ సొత్తుగా అంగీకరించినందుకు వందనాలు నా తండ్రి. మీ మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా నా ప్రభ నాకు ఇచ్చినటువంటి ఆ మహా గొప్ప రక్షణకై వందనాలు. రక్షించుకున్నారు, రక్షణలో కొనసాగింపు చేస్తూ వస్తున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా నా నాయన. దయగలిగినటువంటి తండ్రి నా నాయన, నా తండ్రి దాసుని ద్వారా మా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును తండ్రి నా నాయన, నా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి నా ప్రభ ఆ దీర్ఘశాంతమును బట్టి ఆ వాత్సల్యతను అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. శత్రువు చేతిలో నుంచి నా ప్రభ నన్ను కాపాడినటువంటి దేవుడు మీరు నాకు ఉన్నందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన, ఆయా నా తండ్రి నేను అపనమ్మకస్తురాలుగా ఉన్నప్పుడు నా ప్రభా నా నాయన మీ నమ్మకత్వాన్ని నా పక్షంగా రుజువు చేసుకుంటూ వచ్చిన మీ ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా ఆత్మను మీ దృష్టిలో విలువైనదిగా చేసుకున్నారు ప్రభా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. ఆయా పరిస్థితులను బట్టి నా ప్రభా కృంగిన వేళల్లో లేవనెత్తి దేవుడోగు మీరు నాకు ఉన్నందుకు వందనాలు. నా జీవితంలో మీరు అనుమతించినటువంటి పరిస్థితులన్నిటిని బట్టి కూడా వందనాలు తండ్రి. పరిస్థితులన్నింటిలో కూడా నా ప్రభా నాకు చాలినంత దేవుడు మీరు నాకు ఉన్నందుకు వందనాలు. వీఆర్ చేతుల్లో నన్ను చెక్కున్నారు ప్రభా, వందనాలు. నీవు నా సొత్తు అనే మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా దేవుడుగా, నా ప్రభుడువుగా, నా రక్షకుడుగా, నా విమోచకుడుగా, నా ప్రభా, నా సహోదరుడుగా, నా తండ్రివిగా, నా తండ్రి మీరు నాకు ఉన్నందులకై వందనాలు స్తోత్రాలు. ఆయా పరిస్థితులు భయభీతులు నా ప్రభా నా నాయన, అన్ని పరిస్థితుల్లో కూడా నా ప్రభా నా నాయన నన్ను నాకు చాలినంత దేవుడు మీరు నాకు ఉన్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. ఈ రీతిగా నా ప్రభా నా నాయన సార్వత్రిక సంఘ పరిచయను బట్టి వందనాలు స్తోత్రాలు. నా ప్రభా అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచయను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రభా సంఘాల్లో విశ్వాసుల కుటుంబాలన్నింటిని బట్టి కూడా వందనాలు తండ్రి. వారు కలిగి ఉన్నటువంటి అవసరతల్లో మీరు తోడయండి నా ప్రభా, అవసరతలన్నింటినీ తీర్చిన తండ్రి నా నాయన మీ నామానికి మహిమ తెచ్చుకున్నందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన, మా ఆన్లైన్ కుటుంబంలో నా ప్రభా నా నాయన మా అవసరతల నిమిత్తం ప్రార్థించినప్పుడు నా ప్రభా ప్రార్థనలకు జవాబును అనుగ్రహించే తండ్రిగా, మా కన్న తండ్రిగా నా ప్రభా మీరు మాకున్నందులకై వందనాలు. మా అవసరతలు నా ప్రభా నా నాయన మరి అస్వస్థతతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థించినప్పుడు పరోక్షంగా స్వస్థపరిచి యెహోవాగా నా తండ్రి మీరు కార్యాలను జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకంగా దాసులను కుటుంబంలో నా ప్రభ మీరు చేసిన నా ప్రభ స్వస్థత కార్యాన్ని బట్టి వందనాలు. బిడ్డకి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి వందనాలు, ఆయుష్ను బట్టి వందనాలు, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. నీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ నా నాయన మరి ఆ కాళ్లకు నీరు ఎంతగానో వచ్చినది నా ప్రభ తండ్రి నా నాయన, ఆ బిడ్డ పక్షంగా కూడా నా ప్రభ మీరు గొప్ప కార్యాన్ని జరిగించి దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దాసురాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ నా నాయన తబితకి ఇచ్చినటువంటి బాబుని బట్టి వందనాలు. ఆ బిడ్డ పాలు తాగటానికి కూడా నా ప్రభ మీరే సహాయం చేసి దేవుడు అని వందనాలు. బిడ్డలను జ్ఞాపకం చేసుకునే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. మరి స్వర్ణమును మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ నా నాయన. తన పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు నా ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు. ప్రణిత ప్రయాణం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి దేవుడు అని నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా నాయన మరి తండ్రి శ్రీకాంత్ సింగ్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ బిడ్డల పక్షంగా నా ప్రభ ఆయా మరి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి నా ప్రభ నా నాయన ఆయా మరి సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించి గొప్ప దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ నా నాయన ఇంకా ఆయా పరిస్థితులు కూడా వెళ్ళిపెట్టి జ్ఞాపకం చేసుకుని పరిస్థితులన్నింటిలో కూడా చాలా దేవుడు నమ్మి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభ అనురాధమ్మ విషయంలో కూడా నా ప్రభ మీరు ఎంతగానో కృప చూపిస్తూ
వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇది ప్రత్యేకంగా నా ప్రభ దిన పరిచయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నా నాయన ప్రతి ఒక్క కుటుంబం కూడా నా ప్రభ మీ సన్నిధిలో నమ్మకంగా మోకరించడానికి నా తండ్రి మీరు కృప చూపించే దేవుడు అని వందనాలు. నమ్మకంగా యథార్థంగా నా ప్రభ ఆత్మతోను సత్యంతోను మిమ్మల్ని ఆరాధించుటకు నా ప్రభ మీ మెండైన కృపను అనుగ్రహిస్తారని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. పరిచయ నిమిత్తమై ఆ ప్రాంతాలకు వెళ్ళి దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రయాణాల్లో తోడుగా ఉండి నా ప్రభు నిలబడే ప్రాంతాల్లో అభిషేకించి బలపరిచి వాడుకునే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన ఈ దినాన నేనేమయ్యున్నాను అది కేవలం మీ కృపని నా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నిత్యమైనటువంటి కృపతో ఆశ్చర్యం చూపించే దేవుడు అని వందనాలు స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభ నా సంఘ పక్షంగా నా కుటుంబ పక్షంగా నా పక్షంగా మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. చేయబోయే గొప్ప కార్యములను బట్టి మహాకార్యములను బట్టి నా ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీనురాలనే మీ సన్నిధిలో సాగిలపడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ ఈ కొద్ది స్థుతి ఆదరణ నా ప్రభువును నా రక్షకులను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఉంటాము. ప్రేమగా మా పరలోకపు తండ్రి, ఏడుస్తున్నాడు. మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పేరిట నీకు స్తోత్రములు చెల్లించి మేము పూజించి ఘనపరుస్తున్నాం. ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా ఈ దినం కూడా మా విశేషం పొడిగించారు. మీకు స్తోత్రాలు. మరణ ద్వారమున పాతాళ ద్వారమున వెళ్ళవలసినటువంటి పరిస్థితులు పాపాన్ని బట్టి ఫలితం అన్నటువంటిది నువ్వు తెలియపరుస్తూ వచ్చినావు. అయితే సిద్ధపాటు కాడని కొరకుగా హిజ్కియా ఆ వార్త రాగానే దుఃఖపడ్డాడు, ఇంకా సిద్ధపడలేదు. అందుకోసం నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించినావు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మా యాత్ర జీవితంలో మరణశాసనము రాసిన దేవుడే మరణశాసనం కొట్టివేయడానికి కొరకు మేము వెళుతూ వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క బాధ కష్టము నీవే మా పక్షమున ప్రభువా పూర్ణ రక్షణ కలగజేయడానికి కొరకు మా బాధ అంతట్లో నువ్వు బాధ నందుచున్న దేవుడు అని యెషయా 63:9 రాపిస్తూ వచ్చిన మాట కొరుస్తూ వారి యావత్ బాధలో ఆయన బాధ నందెను. అవును ప్రభువా, నువ్వు పరిశుద్ధుడు గనక పాపమును నీవు ద్వేషిస్తున్నావు గనక ఆదాము పండు తిను దినమున నువ్వు చచ్చదవు అని మరణ శాసనాన్ని మీరు ప్రకటిస్తూ వచ్చినారు. ఆ శాసనము రద్దుపరచడానికి కొరకు నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా నిమిత్తమై మరణం అవ్వడానికి కొరకుగా పాపపు యొక్క ఫలితమును పాపమునికి ప్రాయశ్చిత్తం చేయడానికి కొరకు వెళుతూ వచ్చినటువంటి మార్గము ఎంతో భయంకరమైనటువంటి క్రైముతో కూడినటువంటి మార్గం. ప్రభువా, నీ కుమారుడు భరించినటువంటి బాధలన్నీ కూడా మా రక్షణ కొరకే. నిందలు, అవమానములు, భూమి మీద సాతానుతో పోరాటం, మనుషులతో పోరాటం, పాపముతో పోరాటం, మరణముతో పోరాటం, నీ కుమారుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయటానికి కొరకు కలువరి శిలువలో ఒంటరి వాడుగా వేలాడుతూ వచ్చినటువంటి శాపగ్రస్తమైనటువంటి ఎంతో క్రూరమైనటువంటి శిలువ మరణాన్ని నీ కుమారుడు మాకు బదులుగా భరిస్తూ వచ్చినాడు. అదెంతో గొప్ప క్రయం. అందుకోసమనే మా యొక్క ఆత్మీయ మరణం క్రీస్తు యేసు ప్రభులో కొట్టివేయబడింది.
కానీ భౌతిక మరణం పాపాన్ని బట్టి ఫలితంగా వచ్చింది. ఈ మరణమును ఖచ్చితంగా మా యొక్క జీవితంలో ఒక దినాన ఎదుర్కోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రభు ఒక దినాన నరులారా తిరిగి రండని ఆహ్వానించినటువంటి దేవుడుగా మెరుడుదలకై నీకు స్తోత్రాలు. కానీ ఆ దినం కొరకు మమ్మల్ని సంసిద్ధపరిచినప్పుడు అది మాకెంతో ఆనందం. సిద్ధపాటు లేని కారణం చేత అది ఎంతో దుఃఖం. అందుకొరకనే మా యొక్క కుటుంబ జీవితంలో మరి గత బుధవారము బిడ్డ సాతాను చేత ఎంతగానో బలమైన రీతిలో శోధించబడి కళ్ళు తేలవేసి ఆ ప్రకారం చేతుల్లో ఒక బొమ్మగా జారిపోతున్నటువంటి పరిస్థితుల్లో పైనుంచి నేను కేక వేసి పరిశుద్ధుల ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని నీ సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకొని నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తానని వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా మీ నమ్మకత్వాన్ని రుజువుపరుచుకొని సాతాను ఓడించినటువంటి వారై ప్రభా నీ కృప చేతనే ఆయుశేషం పొడిగించిన అదునబడి స్తోత్రం. ఆ దృశ్యమును ఆ యొక్క మరణముతో పోరాటం యొక్క పరిస్థితిని మా జీవితంలో కళ్ళకు చూపించి ఆ రీతిగా నేనే దేవుడని మరణం తప్పించినటువంటి దేవుడని నువ్వు అనుభవపూర్వకంగా రుచింపచేస్తూ నడిపిస్తూ వచ్చినావు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతి దినము నీ బిడ్డలు తండ్రి మీ దాసుల పక్షమున విజ్ఞాపన చేయటానికి ప్రార్థన ఎత్తిపడడానికి కొరకు సాతానుతో పోరాడడానికి కొరకు ప్రార్థనలు ఫలింప చేస్తూ వచ్చినారు. అందుని బట్టి మీకు ఎంతగానో స్తోత్రాలు. యెహోవా మనకు తోడై ఉండనీయడల వారు మన ప్రాణములను మిరిగివేసి ఉందరు. అవును, వారి పనులకు అప్పగింపని యెహోవా స్తుతినందునటువంటి మాట కొరకు నీకు వందనాలు. ఈ యొక్క పోరాటములు వ్యాధి బాధలు తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో తండ్రి కొనసాగుతూ రాగా ప్రభా నా కృప నీకు చాలు అనేటువంటి మాటని ఆధారంగా ఇస్తూ ఇంతవరకు నడిపిస్తున్నాను. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతో గొప్ప రక్షణ చేత అలంకరింపజేస్తూ వచ్చినారు. భౌతికమైన శరీరానికి కూడా ప్రభా సంరక్షణ కలగజేస్తూ వచ్చినారు. పూర్ణ స్వస్థత, పూర్ణ రక్షణ, పూర్ణమైనటువంటి మహిమలోనికి మేము ప్రవేశించిన సిద్ధపాటు సమయాన్ని మీరు మాకు ఇచ్చింది. మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా ఒక్కొక్క కుటుంబ విషయంలో మీరు చేస్తూ వచ్చిన కార్యములేంటి కొరకాయ నీకు స్తోత్రాలు. సార్వత్రిక సంఘము దేవుని ప్రజల పక్షమున మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి కార్యం కొరకు నీకు స్తోత్రాలు. యెరూషలేము పక్షమున మీరు చేస్తూ వచ్చిన కార్యం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేవా, ఈ ప్రకారంగా ఉదయ కాలంలో ఆరాధనలో మీరు తీసుకొచ్చిన ప్రియులు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుగారు శిరోమణి గారు, ప్రసాద్ గారు, ప్రభు పిల్లలు ప్రవీణ్, దీనా, వారి కుటుంబము, అశ్విని కుమార్తె హారితిగా, కుమార్ డేవిడ్ కొరకు వందనములు చెల్లిస్తున్నాం. నీ కృపా విశ్వాసతలోని కాపాడుతూ స్తోత్రాలు. తోబుట్టు వారి సతీమణి అనురాధన విషయంలో కూడా నువ్వు చూపినటువంటి మహాకృప కొరకు నీకు స్తోత్రం. గత కాలమందు కళ్ళు మూతవేయబడి ఎంత పోరాటములో వెళుతూ వచ్చినప్పుడు కనికరిస్తూ వచ్చిన కళ్ళు తెరవడానికి కొరకు మీరు కార్యం జరిగిస్తూ వచ్చిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగున నీ యొక్క ఉపకారము కొరకై నీకు స్తోత్రాలు.
మీ దాసురాలు సుజాతమ్మ గారు, రంగయ్య గారు, వారి యొక్క కుమార్తె తబిత, శైలేందరు, వారి కుటుంబంలో కూడా మీరు చేస్తూ ఇచ్చిన గొప్ప కార్యం కొరకు స్తోత్రం. ఇంకా కార్యాన్ని చూడటానికి కొరకుగా కష్ట పరిస్థితుల్లో సాతానుడు ఊరకయే సుజాతమ్మ భక్తి కలిగిందా అన్నట్లుగా శోధిస్తూ ఉన్నాడు. ఈ కష్టం పెట్టి చూడు, నిన్ను ఆరాధిస్తారో లేకపోతే దూషిస్తారో అని సైతానుడు ఇంకను పోరాడుతూనే ఉన్నాడు. ప్రభువా, వారి పోరాటం నుండి, వారి శోధన నుంచి ఆ చీడను తప్పించి ఆ రీతిగా పాలు త్రాగుట కొరకు ఆ కుమారునికి కృప అనుగ్రహించి సాతాను విడుదల అనుగ్రహించాల్సిందిగా నీకు వదలములు చెల్లిస్తున్నాను. జయమిస్తున్నటువంటి దేవుడని మిమ్మల్ని స్తోత్రించుట కొరకు అనుభవపూర్వకంగా మీరు నడిపించగల నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ దేవా, హృదయమారా మిమ్మల్ని స్తోత్రించి, కీర్తించి, పూజించి ఘనపరుస్తున్నాను. ఈ ప్రకారంగా నీ మంచితనం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసులో కన్న వారి కుటుంబ విషయంలో కూడా మీ దాసునికి మరి యొక్క క్యాట్రాక్ట్ సర్జరీ జరగవలసి ఉంటుండగా మీరు సహాయం చేయాలి దేవుడు, వారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగున్న రాజు బ్రదర్ మార్త వారి కుటుంబ విషయంలో కూడా మీరు సహాయపడుతూ వచ్చినందులకై నీకు స్తోత్రం. జయమ కుటుంబం కొరకు వీళ్ళందరి కొరకు పేరు పేరున వందనములు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. దాసుడు శ్రీనివాస బ్రదర్ జయమ్మ కుమారుడు విషయము, తండ్రి సునీల విషయములో మీరు చేస్తూ వస్తున్న సహాయం కొరకు స్తోత్రాలు. చేయబోయే సహాయం కొరకై నీకు వందనం చెల్లిస్తున్నా. మీ దాసుని అవసరతలు క్రీస్తు యేసు మహిమేశ్వరులు తీర్చగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా ప్రియ ప్రభువా, బోరు విషయంలోను ఆర్తి ఫామ్ హౌస్ విషయంలో మీరు మేలు చేయల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అలా మీ దాసుదేరు బ్రదరు వినిత మా పిల్ల కొరకు స్తోత్రాలు. సాతాను వారు ఏమి చేయుచున్నారు ఎరగనటువంటి గుడ్డి స్థితిలో పెట్టాడు. వారి యొక్క గుడితనము బయలుపరచబడినట్లుగా వారి యొక్క మోసములో నుండి వారు తప్పించబడినట్లుగా సాతాను చెర నుంచి వాడు విడిపించబడినట్లుగా నువ్వు కార్యం జరిగించిన దేవుడు అని నీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాం. మీ దాసుల జీవితంలో కూడా వెళ్తున్నటువంటి ఆ యొక్క ఒంటరితనం, భావోద్రేక పరిస్థితులు, పిల్లల పట్ల తను చేస్తూ వస్తున్నటువంటి ఆ యొక్క సహాయము, సహకారము పిల్ల కొరకుగా నీ ప్రయాస వ్యర్థం కాదని రుజువుపరుచుకుని దేవుడు ప్రభు ఆశ్చర్యమైన కార్యం జరిగించిన దేవుడు అని మిమ్మల్ని స్తోత్రించి అలాగున శామరిపేట మండలం అంతటి పరిచర్యలో సహాయపడే దేవుడు, రవి విషయంలో అద్భుతం చేయని దేవుడు, మీ దాస్ తల్లి గారి తోబుట్టుల జీవితాల్లో ప్రభా నీవే కార్యం జరిగించి నడిపించిన దేవుడు ప్రభావితం కొరకు వారి ఆరోగ్య విషయంలో కూడా కనికరించి నీ కృప చేతని నడిపిస్తూ వస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. కుమారుడు చైతన్య విషయంలో కూడా అలాగ నీ మంచి కార్యమును కనపరచు దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏ జీవాత్మ నశించిన తండ్రి ఇష్టం కాదన్నా అలా కుమారుని పట్ల మేలుచేల దేవుడు ప్రభువానికి స్తోత్రం. తల్లి గారి పట్లను, తోబుట్టు మధుసింధు పట్లను, ఆ ప్రకారం బంధువులు శ్రీకాంత్ సిరి విషయం గాయం చేసిన దేవుడు నీవే, గాయని కట్టగల దేవుడు నీవే అని నీవిచ్చినటువంటి నీ మాట ప్రకారంగా అటువంటి కార్యం జరిగించగల దేవుడు తండ్రి మీకు స్తోత్రాన్ని చేస్తున్నా. ఓ ప్రభువా, హృదయమారమును స్తుతించి ఘనపరిచి కొనియాడుకుని చూచు దయ
ఈ రీతిగా నీ మహిమ కొరకుగా నీ కార్యం జరిగించిన దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ రీతిగా మీ దోస్తుడు మా ప్రభువా మీ మహిమ కొరకై దయలు తండ్రి మీ గొప్ప కార్యాలు రుచించినట్లుగా మీరు మాత్రమే సహాయించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దోస్తురాలు లక్ష్మణ్ గారు వారి యొక్క జీవితంలో కూడా ప్రభువా మీరు జరిగిస్తూ వచ్చిన గొప్ప కార్యాలు స్తోత్రాలు. అలా కుమారుడు జయరామ్ హ్యాన మనమడి విషయంలో మీరు చూపిన కృప స్తోత్రం. ఇక ముందు కూడా కృప చూపించాలి దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. కుమార్ సుప్రియ మారును బాబు కీర్తన బాబరి వారి ఉద్యోగాల్లో ఆ రీతిగా నీ కృప ఇచ్చి నడిపిస్తూ వస్తున్నారు. గొప్ప రక్షణ కార్యమును కూడా వారు రుచి చూడడానికి కార్యం జరిగించిన దేవుడు ప్రభు. అలా మీ దేవరక్షణ గారు అక్క వారి యొక్క సేవ పరిచర్లోను కుమారుడు ప్రదీప్ కుమార్ పరిచర్యలోను ప్రభు సహాయపడుతున్న దేవుడు తరిస్తుంటారు. వారిగా ప్రియ ప్రభువా నీ మహిమ కొర విజయలక్ష్మి కుటుంబ జీవితంలో కూడా పేరు నీ గొప్ప రక్షణ కనపరుచుకోగల దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇలాగున్న నీ మహిమ కొరకుగా అనుదినము సాక్షులుగా మీ దాసురాలు మీరు బలపరిచి నడిపిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు. మా ప్రభువా జ్యోతికు భయం అనేది ఆవరించి ఉంటుండగా సాతానుడు కలగ చేయనటువంటి భయం నుంచి విడుదల చేయల దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏదో స్వర్ణము కొరకు ప్రవీణ్ కుమార్ బ్రదర్ పిల్లలు అంకిత కొరకు స్తోత్రం. విశేషంగా ప్రణిత 10వ తారీఖున యుఎస్కు ప్రయాణం అవలసిందిగా బిడ్డ ప్రయాణం అంతటి కొరకు మీరు సిద్ధపరచరు దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. దుష్టలోకములో నీ కొరకు వెలిగే జ్యోతిగానే బిడ్డ తన యొక్క చదువులో ఆత్మీయ జీవితంలో రాబో దినాల్లో నీ కృప ఇచ్చి నడిపించిన దేవుడు ప్రభు స్తోత్రాలు. మీ దాసుల భారములు భరించి నడిపించిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగనే మీ దాసు శ్యామలమ్మ గారు వారి సంతానం కొరకు స్తోత్రం. కన్య అనిలు పిల్ల కొరకు సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు సునైన వెంకట కుమారుడు కొరకు స్తోత్రాలు. వారి పట్ల మీరు చేస్తూ వచ్చినటువంటి మేలన్నిటి కొరకు నీకు స్తోత్రాలు. ఇక ముందుకు నువ్వు ప్రభు మీరు మెచ్చిన దేవుడు తండ్రి అందునబడి స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో ఉండబడిన కొరతలన్నీ కూడా మీరు తీర్చగల దేవుడు ప్రభు. భాస్కర్ రక్షణ విషయంలో మీరే కార్యం జరిగించగల దేవుడు. మిమ్మల్ని మీరు బయలుపరచుకోనగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. దాసుల విశ్వాసం ఘనపరిచి నడిపించిన దేవుడు ప్రభు. ధనశ్రీ కుటుంబాన్ని కూడా మీరు కనికరించి నడిపించిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తారు. ఈ ప్రకారంగా మీ దాసు తమ కొరకు స్తోత్రం చెల్లించి ఉంటుండగా కుటుంబాన్ని మరి ఋతు రాకేష్ కుటుంబాన్ని సోలమన్ కుటుంబాన్ని అంతా కూడా కోరినటువంటి ఆత్మీయమైనటువంటి మేళ్ళ చేత తృప్తి చెందటానికి కొరకు నీవు చేసే మేలను వారు అనుభవించినట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించాల దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి ప్రకారంగా మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ యొక్క తరుణం కొరకు స్తోత్రం చెల్లిస్తూ ఏ ఉపకారముల విషయములో ప్రభువా మర్చిపోయామో ఆ విషయంలో కూడా నీకు స్తోత్రం చెల్లిస్తుంది. దినపు ఆరాధన కొరకు సమాజముగా మీరేమైనా సమకూర్చి తీసుకురాగల స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని కొనియాడుతూ పూజిస్తూ గణపరుస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి.
ఆమేన్. మన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మాతోను లోపల సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించుగాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి ప్రైజ్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. శ్యామ. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.